నమస్తే అండి, నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్. ఈరోజు మన తోటలో దోసకాయ కాసిందండి. ఈ దోసకాయ కోసుకొని కూర వండిపోతున్నాను. దీంతో క్యాప్సికమ్ మిక్స్ చేసి కూర వండుకుందామండి. ఇది చాలా బాగుంటుంది. క్యాప్సికమే కాదండి, మునక్కాయగా అదే ఉర్లగడ్డ ఇలా ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. దోసకాయతో చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అలాగే ఉద్దిపప్పు వేసుకొని ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఎర్రగడ్డలు అలాగే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకొని బాగా వేగనివ్వాలి. ఈ ఎర్రగడ్డ ముక్కలు వేగిన తర్వాత మనం ఈ టమాటా ముక్కలను వేసుకోవాలండి. ఈ టమాటాలు కూడా బాగా కలిపి వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తామంటే ఈ ఎర్రగడ్డ టమాటా తొందరగా మగ్గుతాయి. కలిపి 1 నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ ఎర్రగడ్డ టమాటా బాగా వాడిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ అలాగే క్యాప్సికమ్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి దీంట్లోకి ఇప్పుడు మసాలా దినుసులు వేసుకోవాలండి. పసుపు అలాగే ధనియాల పొడి, ముందుగా పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొద్దిగా కారం, ముందుగానే మనం ఉప్పు వేసుకున్నామండి. ఒకవేళ చాలకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకని ఇప్పుడు నేను ఉప్పు వేయలేదు. ఇవన్నీ బాగా కలిపి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ ముక్కలంతా మెత్తబడతాయి. మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపి ఇందులో 1 గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. సరేనండి, చాలా సింపుల్ చేసుకోవడం, ఈజీ, తొందరగా అయిపోతుంది కూడా కూర. నీళ్ళు పోసి మూత పెట్టి మనం ఉడికించుకున్నామంటే మన క్యాప్సికమ్ దోసకాయ కూర రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనం ఉప్పు చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, 1 నిమిషం పాటు ఉడికించుకొని దించేసుకుంటే రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. నచ్చిందా? అయితే మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. టేస్టీ దోసకాయ క్యాప్సికమ్ కర్రీ.